హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. సో ఈ గుడ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో అలాగే మీరు ముందుగా రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు విడుదలవుతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకోండి. అలాగే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, మీకు ఎన్ని మార్కులు వస్తాయనుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా. చాలామంది విద్యార్థులు అంటే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు అయితే ఈ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకైతే ఇక్కడ చూసుకుంటే రేపే ఇంటర్ ఫలితాలు అయితే విడుదలవబోతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా ఇచ్చారు, రేపే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే అప్డేట్ అయితే ఇచ్చేసింది. మనకి మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ రిజల్ట్ అయితే విడుదలవబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలు అంటున్నారు కదా, 11, 12 గంటల వరకు అయితే ఈ రిజల్ట్ అయితే విడుదలవుతాయి. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలకు విడుదలకైతే సిద్ధమైంది. సో మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ని అయితే మన డిప్యూటీ సీఎం అయితే ఈ రిజల్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇదైతే ఇంటర్ విద్యార్థులకైతే చాలా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మార్చి 5 నుంచి 25వ తారీఖు వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. నెల రోజులు కాకముందే, అంటే 30 రోజులు కాకముందే మనకైతే ఈ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్, అంటే 9.96 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఈ రిజల్ట్ కోసం. మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్లో ఈసారి అయితే పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం. సో మనకి సెకండ్ ఇయర్ వాళ్ళు చాలామంది అయితే పాస్ అయినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో తర్వాత మనకి ఎంసెట్ ప్రక్రియ ఉంది. తర్వాత ఎవరైనా ఎగ్జామ్ 1-2 ఫెయిల్ అయినా కానీ వాళ్ళకు కూడా సప్లిమెంటరీ తొందరగా కండక్ట్ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే తొందరగా ఈ రిజల్ట్ అయితే ఇస్తుంది. మనకి రేపు మధ్యాహ్నం అయితే ఈ ఫలితాలు అయితే విడుదలవుతాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ రిజల్ట్ వస్తాయి. ఈ రిజల్ట్ రాగానే మన ఛానల్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను, మీరు ఎలా రిజల్ట్ చెక్ చేసుకోవాలి. సో అలాగే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా పూర్తి సమాచారం అయితే నేనైతే వీడియో చేసి అయితే చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, మీరు ఎన్ని మార్కులు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.